ఇక సమాజ్వాదీ పార్టీలో ఇంటి పోరు వీధికెక్కింది. సీఎం అఖిలేష్ వర్గానికి చెందిన కీలక నేతను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఇప్పుడు రచ్చగా మారింది. ఇప్పటికే బాబాయ్ వర్గంపై ఆగ్రహంతో ఉన్న అఖిలేష్ పార్టీ కీలక మీటింగ్కు డుమ్మా కొట్టారు. సమాజ్వాదీ పార్టీలో ముసలం మరింత ముదురుతోంది. సీఎం అఖిలేష్ యాదవ్ వర్గానికి చెందిన ఎమ్మెల్సీ ఉదయ్వీర్ సింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది హైకమాండ్. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ 6 ఏళ్ల పాటు వేటు వేసింది. లక్ష్మణ రేఖను దాటితే ఎవరిపైనైనా చర్య తప్పదని హెచ్చరించింది. రీసెంట్ గా పార్టీ చీఫ్ ములాయం సింగ్ కు లేఖ రాశాడు ఉదయ్వీర్ సింగ్. అఖిలేష్ ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చేసి అన్ని పవర్స్ ఇవ్వాలని లేఖలో కోరాడు. అఖిలేష్ పై ములాయం రెండో భార్య, కుమారుడు చేతబడి చేయించారని ఆరోపించాడు. పార్టీ నియమావళిని ఉల్లంఘించి అధినేతకు లెటర్ రాయడంతో యాక్షన్ తీసుకున్నామని ములాయం వర్గం నేతలు చెబుతున్నారు. సమాజ్వాదీ పార్టీ స్థాపించి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా వచ్చే నెల 5న జరిగే కార్యక్రమాలకు అఖిలేష్ డుమ్మా కొట్టడం కన్ఫర్మ్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరించేందుకు వచ్చే నెల 3 నుంచి రథయాత్రను నిర్వహిస్తున్నానని, పార్టీ మీటింగ్ కు రాలేనని ఇండికేషన్ ఇచ్చాడు. రాష్ట్ర పార్టీ అధినేత శివపాల్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ ఫస్ట్ మీటింగ్ కు కూడా అఖిలేష్ హాజరు కాలేదు. దీంతో బాబాయ్ అబ్బాయి మధ్య కొన్ని నెలలుగా జరుగుతున్న అంతర్గత యుద్ధం కాస్త ఇప్పుడు రోడ్డున పడినట్లయింది.